హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంత వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి కియా సెల్టోస్ చూపిస్తాను మీకు. 2024 కియా సెల్టోస్ అనమాట. సో రోబస్ట్ డిజైన్తో డిజైన్ చేశారు వీళ్ళు. సో ఫ్రంట్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్ కనెక్టింగ్ డిఆర్ఎల్ అయితే వస్తుంది. అండ్ కింద వచ్చేసి స్ట్రైట్ లైన్ ఫోగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి, లెఫ్ట్ అండ్ రైట్ బోత్. అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా కొత్తగా ఉంది. అండ్ పైన వచ్చేసి హెడ్ ల్యాంప్స్, కింద వచ్చేసి హెడ్ ల్యాంప్స్, పైన వచ్చేసి ఇండికేటర్ ప్లస్ డిఆర్ఎల్ అయితే వస్తుంది. బట్ 2023లో అలా ఉండేది. ఇప్పుడు 2024లో ఏంటంటే కింద ఇండికేటర్ ఇచ్చాడు అండ్ పైన హెడ్ లైట్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో బోత్ లో బీమ్ అండ్ హై బీమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది ఇండికేటర్స్ వర్క్ అనమాట ఇది. అండ్ డిఆర్ఎల్స్ కనెక్టింగ్ డిఆర్ఎల్స్ స్ట్రైట్ లైన్ అయితే మొత్తం వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టీల్ క్రోమ్ ఫినిషింగ్తో కొద్దిగా ఎల్ షేప్తో మనకి కనెక్టింగ్ అయితే చేశారు. బట్ మధ్యలో క్యాంప్ గురించి కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ క్యామ్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హైలో ఉంటుంది. అండ్ మెయిన్ ఫీచర్స్ వచ్చేసి 360 కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్, పానరామిక్, సన్ రూఫ్, అడాస్ లెవెల్ 2 ఫంక్షనింగ్ ఉంటుంది, కనెక్టింగ్ డిఆర్ఎల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్ ఓఆర్విఎమ్స్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ గ్లో బాక్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. మనకి డీసీటీ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఐఎంటీ కూడా ఉంటుంది. 1.5 లీటర్ టర్బో ఇంజన్ పెట్రోల్ అయితే ఉంటుంది. అండ్ డీజిల్ ఇంజిన్ ఇచ్చేసి జీవీడీ డీజిల్ ఇంజన్ అయితే ఒకటే ఉంటుంది అనమాట ఇందులో. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూస్తున్నారు కదా, సో హెవీగా ఉంటుంది. అండ్ మనకి కొద్దిగా ఇండియన్ స్పీడ్ బ్రేకర్స్ వరకు అయితే హెల్ప్ అవుతుంది. కంప్లీట్ టచ్ కూడా కాదనమాట. కొద్దిగా పెద్దవాళ్ళ వరకు ఎక్కేటప్పుడు మాత్రం కొద్దిగా టఫ్ అవుతుంది, కొద్దిగా హైట్లో ఉంటుంది బండి. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను నేను. అండ్ మెయిన్ ఫీచర్స్ కూడా చూద్దాం. పైన పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ రైల్స్ అయితే ఇచ్చారు, మళ్ళీ హ్యాండ్లింగ్ రైల్స్ అయితే ఇచ్చారు, రూఫ్ టాప్ రైల్స్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసి కెమెరా అండ్ ఇంకొకటి మనకి స్టాప్ మౌంటెడ్ లైట్ అవి కూడా ఉంటాయి అన్నమాట. సో కార్ అయితే ఇట్లా కనపడుతుంది మనకి. 18-inch అలాయ్ వీల్స్, స్పోక్ వీల్స్ ఇచ్చారు, 4 టైర్స్, డిస్క్ బ్రేక్స్ అండ్ స్టీల్ క్రోమ్ ఫినిష్ హ్యాండిల్స్, టర్న్ ఇండికేటర్ ప్లస్ ఓఆర్విఎం అండ్ 360 కెమెరాస్ అవి. అండ్ అడాస్ లెవెల్ 2 రాడార్స్ అన్నీ కూడా ఇక్కడ పైన స్క్రీన్ మీద అయితే ఉంటుంది మనకి. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో రైన్ సెన్సింగ్ వైపర్స్ అండ్ అడాస్ లెవెల్ 2 ఫంక్షన్స్ సంబంధించిన మిషనరీ అండ్ డివైజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సంబంధించినవి. అండ్ ఈ టైప్స్ ఆఫ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇది. అండ్ స్పోక్స్ అనమాట, 18-inch స్పోక్ వీల్స్. ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ అయితే చూడొచ్చు మనము. అండ్ చూడండి, ఇప్పుడు గ్రీన్, గ్రే అండ్ సిల్వర్, ఇది వచ్చేసి బ్లూ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా కనపడుతుంది. కనెక్టింగ్ డిఆర్ఎల్, ఇండికేటర్స్ అండ్ స్టాప్ లైట్స్, ఇవి నార్మల్ టైల్ లైట్స్ అయితే ఇక్కడ వస్తాయి మనకి ఇట్లాగా. అండ్ స్పోర్ట్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ డిఆర్ఎల్స్ అయితే ఇక్కడ వస్తాయి మనకి. అండ్ ఇంటీరియర్ మనకి ఇట్లాగా ప్రీమియం లగ్జరీస్ ఎస్యూవీ ఎలా కనపడాలో అలా కనపడుతుంది అనమాట మీకు. అండ్ ఆటో డిమ్ సెంట్రల్ లైట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చెప్పే కదా మీకు రాడార్స్ వస్తాయి, అడాస్ లెవెల్ 2 అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కానీ సంబంధించిన దీనికి అయితే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అండ్ 10.2 inches ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈచ్. అండ్ ఏసీ వెంట్స్ అండ్ హజార్ లైట్స్, ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ ఆటోమేటిక్ ఏసీ క్లైమాటిక్ కంట్రోల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అండ్ సి టైప్ ఛార్జర్ అండ్ బి టైప్ నార్మల్ ఛార్జర్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ ఆటో హోల్డ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ నాబ్ అయితే ఉంటుంది మనకి, గేర్ లాక్ ఉంటుంది, అది ప్రెస్ చేసి మనం PRNDలోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి యాంబియన్స్ లైటింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ గ్లో బాక్స్ అండ్ 8+1 స్పీకర్స్, బోస్ స్పీకర్ సిస్టమ్ అయితే వస్తుంది దీనికి టాప్ ఎండ్కి. సో 8 స్పీకర్స్ ప్లస్ 1 సబ్ వూఫర్, 4 doors 4 స్పీకర్స్ అండ్ ట్వీటర్స్ ప్లస్ మనకి స్పీకర్స్ ప్లస్ వూఫర్ అయితే వస్తుంది బోస్ది. అండ్ క్వశ్చనింగ్ లంబర్ సపరేట్ 8-way పవర్ డ్రైవ్ అడ్జస్ట్ సీటింగ్ అయితే వస్తుంది, 8-way పవర్ అడ్జస్టబుల్ అనమాట. సో ప్లస్ ల్యాంబర్ 4 ఫ్రంట్ అండ్ 4 ల్యాంబర్స్కి. అండ్ హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లాంబర్స్కి మనకి పవర్ అడ్జస్టబుల్ నాబ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లెదర్ క్వశ్చనింగ్ అండ్ లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, డోర్ క్లోజింగ్ అండ్ పవర్ విండోస్, చైల్డ్ లాక్, సేఫ్టీ, ఐసోఫిక్స్ కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ స్పీకర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. అండ్ ఎలక్ట్రానిక్ ఓఆర్విఎం అడ్జస్టబుల్ నాబ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్
ఆటోమేటిక్ కాబట్టి ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ అయితే ఇక్కడ చూడొచ్చు మనము. పానరామిక్ సన్ రూఫ్ అయితే మనకి ఇట్లా కనపడుతుంది. సో ఫ్రంట్ బ్యాక్ అయితే ఓపెన్ అవుతుంది పానరామిక్ సన్ రూఫ్ అనేది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మనకి ఒక్కసారి మనకి హీట్లో ఉన్నప్పుడు ఏదైనా ఎండాకాలంలో వెళ్తున్నప్పుడు మనం ఆన్ చేసుకుంటే కనుక కంపల్సరీగా మనకు ఆ ఫీల్ అయితే వస్తుంది. కూల్ ఎయిర్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట మనకి. సో ఇక్కడ రాసి ఉంచండి కంఫర్టబుల్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ విత్ 8-way పవర్ డ్రైవ్ సీట్ 26.3 inches అనమాట. సో ఈచ్ ఆల్మోస్ట్ 10.5 to 11 inches స్క్రీన్ అయితే ఉంటుంది. 10.25 inches అండ్ హెచ్డి టచ్ స్క్రీన్ నావిగేషన్. ఫుల్ డిజిటల్ క్లస్టర్ విత్ 26.4 centimeters 10.25 కలర్ ఎల్సిడి ఎంఐడి అనమాట. ఇన్స్పైరింగ్ డ్యూయల్ పెయిన్ పానరామిక్ సన్ రూఫ్ ఇంటెలిజెంట్ డ్యూయల్ జోన్ ఫుల్లీ క్లైమేటిక్ ఎయిర్ కండిషనర్ అనమాట ఇది. అండ్ ఇంజిన్స్ కూడా చూస్తున్నారు కదా మీకు. సో ఇందులో పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్స్ ఉంటుంది. కియాలో మనకి సెల్టోస్లో ఈవీ అయితే లేదు, ఓన్లీ మనకి EV6 అయితే అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో కియాకి సంబంధించింది. సో పెట్రోల్ ఇంజన్స్ ఫస్ట్ టూ అండ్ లాస్ట్ వచ్చేసి డీజిల్. సో ఫస్ట్ వన్ వచ్చేసి GDI పెట్రోల్ ఇంజిన్ 1.5T GDI పెట్రోల్ ఇంజిన్. సో ఇందులో వచ్చేసి 160 PS టార్క్ అండ్ 5500 RPM పవర్ అయితే వస్తుంది అనమాట. అండ్ టార్క్ వచ్చేసి 253 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది. అండ్ అలాగే 1.5 పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది GDI పెట్రోల్ ఇంజిన్. ఇది వచ్చేసి నార్మల్ 1.5 అడ్వాన్స్ స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్ ఇంజిన్. ఇందులో వచ్చేసి 115 PS అండ్ టార్క్ వచ్చేసి 144 Nm టార్క్ అయితే వస్తుంది. పెట్రోల్ వచ్చేసి VGT డీజిల్ ఇంజిన్. ఇది పవర్ వచ్చేసి 116 PS టార్క్ వచ్చేసి 250 Nm ఆఫ్ టార్క్ అనమాట. అండ్ ఇంటీరియర్ కూడా చూస్తున్నారు కదా. 6 air bags స్టాండర్డ్ 6 air bags స్టార్టింగ్ వేరియంట్ నుంచి 6 air bags అనేది స్టాండర్డ్ గవర్నమెంట్ చేసింది కాబట్టి అది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ESC ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ అండ్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కూడా ఉంది ఇందులో. అండ్ 360-degree కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటరింగ్ క్లస్టర్. సో మన ఇండికేటర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వచ్చేస్తుంది రైట్ సైడ్ మనకి వ్యూ అనేది. చాలా బాగుంది కార్ అయితే. అటెంటివ్ ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. సో మనం ముందు వెహికల్స్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా బ్రేక్ అనేది పడిపోతూ ఉంటుంది. అండ్ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ అనమాట. సో యాజ్ యూజువల్ టాప్ ఎండ్కి ఎలా వస్తుంది అన్ని మోడల్స్ అన్ని కార్స్కి అలాగే వచ్చింది ఇది. సో ఇక్కడ వచ్చేసి లేన్ కీప్ అసిస్ట్ కూడా ఉంది ఇందులో. లేన్ కీప్ అసిస్ట్ ఉంది, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉంది అండ్ ఫ్రంట్ కొల్యూషన్ వార్నింగ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ మిర్రర్స్లో మనకి చాలా కార్స్లో లెఫ్ట్ సైడ్ మిర్రర్స్లో మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది, ఎల్లో కలర్ బ్లింక్ అవుతూ ఉంటుంది మిర్రర్స్లో పైన చూస్తుంది. దాన్ని ఫ్రంట్ కొల్యూషన్ వార్నింగ్ అవార్డెన్స్ అసిస్ట్ అనమాట. సో ఫ్రంట్ మనం వెహికల్స్ని కొత్తకుండా ఏదైనా వెహికల్ ఉంటే మనకి అసిస్ట్ చేస్తూ ఉంటుంది, బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది, అది బ్లింక్ అవుతుంది. లోపల డ్రైవ్ చేసే వాళ్ళకి బీప్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ కొల్యూషన్ వార్నింగ్ సిస్టమ్ కూడా ఉంటాం దాన్ని మనం. అండ్ ఇది వచ్చేసి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వార్నింగ్, కొల్యూషన్ వార్నింగ్ అండ్ రైట్ సైడ్ ఉంటుంది మనకి. ఎక్కడ కూడా బంపర్స్కి ప్రతి కార్కి ఇక్కడ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది అనమాట, ప్లేస్ అయి ఉంటుంది. లేన్ కీప్ అసిస్ట్ రాడార్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ బ్లింక్ అయ్యేది ఫ్రంట్ వార్డ్ కొల్యూషన్ వార్నింగ్ అనమాట. సో అవార్డెన్స్ అసిస్ట్, ఇంకోటి లేన్ కీప్ అసిస్ట్ కూడా. లెఫ్ట్ ఇండికేటర్స్ రైట్ ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూపిస్తూ ఉంటుంది రైట్ సైడ్ వెహికల్స్ అనేవి కూడా. సో అది మనకి దీని ద్వారా వస్తుంది అంటే లేన్ కీప్ అసిస్ట్ అనమాట. సో పక్కన వెహికల్స్ లేకపోతే డైవర్ట్ అవ్వచ్చు లేదా ఓవర్టేక్ చేయొచ్చు అని చూపిస్తూ ఉంటుంది. బ్లైండ్ స్పాట్ కొల్యూషన్ వార్నింగ్ కూడా ఉందన్నమాట ఇందులో. సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో. ఐసోఫిక్స్ మౌంటెడ్ కూడా ఉందన్నమాట. సో ఇంకొకటి OTP మ్యాప్ అండ్ సిస్టమ్ అప్డేట్ కూడా ఉంటుంది ఫ్యూచరిస్టిక్లో. అండ్ వాయిస్ కంట్రోల్ విండో ఫంక్షన్ కూడా ఉంది ఇందులో. సో కియా ఓపెన్ ది సన్ రూఫ్ అని అంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ క్లోజ్ ది సన్ రూఫ్ అంటే క్లోజ్ అయిపోతుంది. ఆ ఫీచర్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో రిమోట్ AC కంట్రోల్ కూడా ఉంది ఇందులో. సో మనకి రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇన్ కేసు మనకి బ్యాక్ సీటర్స్ వాళ్ళు కూర్చున్నప్పుడు మనకి అడ్జస్ట్ చేయాలన్నా లేకపోతే AC నచ్చలేదు అనుకుంటే కనుక మనకి రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఆ AC కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలెక్సా కూడా ప్రొవైడ్ అవుతుంది ఇందులో. అండ్ మెయిన్గా వచ్చేసి కార్లో ఫైండ్ మై కార్ అయితే ఉంటుంది, లాక్ అన్లాక్ వెహికల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో. అండ్ ఫ్యూయల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కామన్ అది. అండ్ హార్న్ అండ్ లైట్ కంట్రోల్ అనమాట. ఎంత హార్న్ కావాలి ఎంత సౌండ్ కావాలో హార్న్ అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ స్టేటస్ ఒకటి, EPC ఇంజన్ పార్ట్ కంప్లైంట్ కానీ ఇంజన్ స్టేటస్ కానీ ఈ సింబల్ మనం ప్రతి కార్లో చూడొచ్చు, అది కామన్ అది. రిమోట్ క్లైమాటిక్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మెయిన్ వచ్చేసి ఫీచర్స్ కూడా చూద్దామండి ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఇందులో సెల్టోస్లో. సో HTE
అండ్ హెచ్టీకి ఇన్ ఎడిషన్ టు హెచ్టీఎక్స్ జీటీఎక్స్ ప్లస్ ఉంది. సో జీటీఎక్స్ ప్లస్ అనేది టాప్ వేరియంట్ అనమాట. సో బేసిక్లో హెచ్టీలో ఏమేమి వస్తుంది, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి మీకు, అండ్ ఫ్యాబ్రిక్ సీట్స్. 16 ఇంచ్ అలాయ్ వీల్స్ రావండి, జస్ట్ నార్మల్ డ్రమ్ వీల్స్ అయితే వస్తాయి, దానికి వీల్ క్యాప్స్ అయితే వస్తాయి అనమాట హెచ్టీ అనేది బేసిక్ మోడల్లో. అలాగే రేర్ రూమ్ ల్యాంప్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ మ్యాప్ ల్యాంప్స్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్, సిల్వర్ డాష్ బోర్డ్ గార్నిష్ అయితే వస్తుంది, అండ్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ 10.5 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్ అయితే వస్తుంది, యూఎస్బి ఛార్జర్ వస్తుంది, అండ్ ఫ్రంట్ 12 volts ఛార్జింగ్ పవర్ అవుట్లెట్ అయితే వస్తుంది అనమాట ఇందులో. అలాగే టిల్ట్ స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి, అండ్ ఆల్ డోర్స్ పవర్ విండోస్ అయితే వస్తుంది, ఇల్యూమినేషన్. బేసికల్గా బేసిక్ వేరియంట్లో ఓన్లీ మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ కూడా మిడ్ వేరియంట్ కానీ దాని అబోవ్ వేరియంట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్ అనేవి. అంటే మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ ఒక 1 to 2 lakhs వరకు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. హెడ్ ల్యాంప్ ఎస్కాట్ ఫంక్షన్ ఉంది, సన్ గ్లాస్ హోల్డర్, ప్యాసింజర్ సైడ్ సర్వైజర్ మిర్రర్, అలాగే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ రెస్ట్ అండ్ రేర్ ఏసీ వెంట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ టాప్ ఎండ్లో వచ్చేసి మిడిల్ వేరియంట్లో కొన్ని యాడ్ చేసుకుంటూ వస్తాయి. టాప్ ఎండ్ కంప్లీట్ టాప్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ వెహికల్ వచ్చేసి మీకు 25 lakhs అయితే ఉంది ఆన్ రోడ్, 25 చేంజ్ అయితే ఉంది, 25.6 lakhs అంత ఉంది ఆల్మోస్ట్ ఆన్ రోడ్. అందులో మీకు ఏమవుతాయి, రోబోటిక్ ఫినిషింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిషింగ్ కాబట్టి సేమ్ గ్లాసీ బ్లాక్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి, జీటీ లైన్ అండ్ జ్యువెల్ స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది, ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ స్పోర్టీ వైట్ ఇన్సెట్స్, స్పోర్టీ అలాయ్ పెడల్స్, స్పోర్టీ ఆల్ బ్లాక్ రూఫ్ లైనింగ్ అయితే వస్తుంది. అండ్ వచ్చేసి అడాస్ లెవెల్ 2 ఫంక్షన్ విత్ 17 ఆటోనమస్ ఫీచర్స్ అయితే వస్తుంది, అండ్ ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్ అండ్ ఫార్వర్డ్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్ట్ వస్తుంది, అండ్ హై బీమ్ అసిస్ట్ వస్తుంది. హై బీమ్ అసిస్ట్ ఏంటంటే మనం లో బీమ్లో పెట్టుకున్నాం కూడా ఎక్కడైనా హై బీమ్ అవసరం ఉందని దాని అంతటా అదే గ్రాస్ప్ చేసుకొని సెన్స్ చేసుకొని ఆటోమేటిక్గా హై బీమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో లేన్ డిపార్చర్ వార్నింగ్ అయితే ఉంది, లేన్ కేపీ అసిస్ట్ ఉంది. ఇది నేను చెప్పి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చామని ఇండికేటర్స్. రైట్ ఇండికేటర్ ఇచ్చినప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి రైట్ సైడ్ వెహికల్స్ రైట్ సైడ్ వ్యూ అయితే కనపడుతుంది అనమాట. మళ్ళీ ఇండికేటర్ ఇవ్వగానే స్పీడోమీటర్ వచ్చేస్తుంది. సో దాన్ని మనం లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అయితే అంటే లేన్ ఫాలోయింగ్ అసిస్టెంట్, మీరు ఏది పలికినా ఒకటి లేన్ డిపార్చర్ కానీ లేన్ అసిస్టెంట్ కూడా. అలాగే బ్లైండ్ స్పాట్ కొల్యూషన్ వార్నింగ్ ఉంది, అవాయిడెన్స్ అసిస్ట్ సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ ఉంది, అలాగే రేర్ క్రాస్ ట్రాఫిక్ కొల్యూషన్ వార్నింగ్ కూడా ఉందన్నమాట. వెనకాతల సెన్సార్స్ ఉంటాయి మీకు. సో ఆ సెన్సార్స్ ఏంటంటే మీకు బీప్ సౌండ్ ఇచ్చి అలర్ట్ చేస్తూ ఉంటాయి మీకు బ్యాక్ సైడ్ వెహికల్స్. అలాగే 360-degree కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ క్లస్టర్, దీని బ్లైండ్ వ్యూ మానిటరింగ్ క్లస్టర్ అంటాం దీన్నే. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఉంటుంది, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ లైన్ ఉందన్నమాట, జీటీఎక్స్ కదా ప్లస్ ఇది జీటీఎక్స్కి టాప్ వేరియంట్ ఎక్స్ లైన్ అనమాట. ఇందులో ఏంటంటే లోపల ఇంటీరియర్స్ చేంజెస్ ఉంటాయి, ఫీచర్స్ లైన్ చేంజ్ అన్నీ సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే మొత్తం అన్నీ ఉంటాయి. మనకి BMW కూడా ఉన్న ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో దీంట్లో ఏంటంటే మ్యాట్ గ్రాఫైట్ రేడియేటర్ గ్రిల్ విత్ క్రూల్డ్ గ్లాసీ బ్లాక్ సరౌండ్ ఇచ్చాడు, అండ్ డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ఇస్తాడు, అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ ఇచ్చాడు, గ్లాసీ బ్లాక్ ఓవర్విఎం అండ్ మ్యాట్ గ్రాఫైట్. అలాగే స్మార్ట్ 8 inches హెడ్అప్ డిస్ప్లే కూడా ఇస్తాడు అనమాట మనకి. సో ఇప్పుడు కామన్ బెలెనోలో వస్తుంది మనకి, అట్లాగే ఫ్రంట్ కూడా ఇస్తాడనమాట. సో ఇదండి ఫీచర్స్ మొత్తం కంప్లీట్ కార్ అయితే జీటీఎక్స్ ఎక్స్ లైన్లో వస్తుంది. సో జీటీఎక్స్ ప్లస్లో మనకి హెడ్అప్ డిస్ప్లే రాదు, ఎక్స్ లైన్లో హెడ్అప్ డిస్ప్లే ప్లస్ ఈ ఫీచర్స్ అనమాట. కంప్లీట్ కార్ లగ్జరీ కార్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. సేఫ్టీ రేటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ప్రస్తుతానికైతే మనకి రివ్యూస్ ప్రకారంగా 3 star సేఫ్టీ రేటింగ్ అండి. క్రేటా వచ్చేసి 4 star సేఫ్టీ రేటింగ్ అడల్ట్ ఆక్యుపెంట్కి, అండ్ చైల్డ్ ఆక్యుపెంట్స్కి 3 star ఉంది. అలాగే క్రేటా వచ్చేసి సెల్టోస్ వచ్చేసి 3 star అడల్ట్, 2 star ఫర్ చైల్డ్ ఆక్యుపెంట్. సేఫ్టీ రేటింగ్లో క్రేటా మీద కొద్ది తక్కువ ఉంది, బట్ ఎన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉండగా మన చేతిలో ఉంటుంది, ఎన్ని ఫీచర్స్ ఉన్నా కూడా మన చేతిలో ఉంటుంది అనమాట. సో కలర్స్ కూడా చూస్తున్నారు కదా. సో కార్ కలర్స్ వచ్చేసి మనకి ఇన్ని కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. సో చూడండి, పివట్ ఆలివ్, క్లియర్ వైట్ స్పార్కింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెరల్, గ్లేషియర్ వైట్ పెరల్, ఇంటెన్స్ రెడ్ అండ్ ఇంపీరియల్ బ్లూ. డ్యూయల్ టోన్ కలర్స్లో ఇవి కాంబినేషన్ ఉన్నాయన్నమాట, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. అలాగే మ్యాట్ గ్రాఫైట్ ఎక్స్ లైన్లో అయితే ఒకటి కలర్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ సీట్ కవర్స్ వచ్చేసి మనకి ఆప్షనల్ అనమాట. సో ఎట్లాంటి వేయించుకోలేదు ఎక్స్ లైన్లోకి, జీటీఎక్స్లోకి అండ్ టెక్లోకి
ఈ టెక్ లైన్లోకి ఈ 4 కలర్స్ అండ్ జీటెక్స్లోకి ఈ కలర్ అండ్ ఎక్స్ లైన్లోకి ఈ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఫీచర్స్ ఏంటంటే ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, డీజిల్ కూడా ఉంటుంది. అండ్ 115, 160 PS అండ్ 116 PS అనమాట. డీజిల్లో 116 అయితే వస్తుంది. సో 115 నార్మల్ పెట్రోల్ ఇంజన్ అండ్ టర్బోలో వచ్చేసి 160 వస్తుంది. రెండు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అనమాట. అండ్ ట్రాన్స్మిషన్ IVT ఉంది, DCT కూడా ఉంది, AT కూడా ఉంది. మనకి ఏ తీసుకున్నా కూడా చేంజెస్ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 1 lakh ఉంటుంది డిఫరెన్స్ అనేది. సో సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ అండ్ రేర్. సో ఫ్రంట్ అండ్ రేర్లో స్ట్రట్ విత్ కోల్ స్ప్రింగ్ వస్తుంది, కపుల్డ్ ట్రోరిజన్ బ్రీమ్ యాక్సిల్ అయితే వస్తుంది అనమాట. టైర్ వచ్చేసి మనకి 16 inches, 17 and 18 inches అనమాట. సో వేరియంట్స్ బట్టి బేసిక్లో మనకి 16 inch అలా వీల్స్ వస్తాయి అండ్ టాప్ 16 inch డ్రమ్ వీల్స్ అయితే వస్తాయి బేసిక్లో. అండ్ టాప్ ఎండ్లో వచ్చేసి 18 inch అలా వీల్స్ అయితే వస్తాయి మనకి. గేర్ షిఫ్ట్ ఇండికేటర్స్ బోత్ మాన్యువల్ అండ్ IMT కూడా ఉంది. అండ్ 50 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 5-seater అండ్ 433 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ స్టాండర్డ్ అనమాట, ఐల్ స్టాప్ అండ్ గో అనేది స్టాండర్డ్గా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఇదండి కంప్లీట్ కార్ వచ్చేసి. అండ్ అలాయ్ వీల్స్ డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా, అట్లా ఉన్నది ఇట్లా ఉంటుంది మరి డిజైన్స్. అని మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఆప్ట్ చేసుకోవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ రీప్లేస్ చేస్తారనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 2610 millimeters అయితే వస్తుంది, వీల్ బేస్ అయితే వస్తుంది. అండ్ 4365 millimeters ఆఫ్ అయితే వస్తుంది. అండ్ 1800 అనమాట. సో లెంత్ వచ్చేసి 4365 గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 2610 అండ్ హైట్ వచ్చేసి 1645 అండ్ ఫ్రంట్ వచ్చేసి 1800 millimeters వీల్ బేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్ కార్ అయితే సెల్టోస్. మీకు చూస్తే కంపల్సరీ నచ్చుతుంది, ఒకసారి విజిట్ చేయండి, నడపండి. ఆ ఫీల్ లగ్జరీ అనేది కంపల్సరీగా ఫీల్ అవుతుంది. నేను నడిపాను కాబట్టి మొన్న నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనమాట కియా సెల్టోస్ అనేది. సో కంపల్సరీ కార్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.